హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కూర అనమాట. అంటే రోజు చేసేలాగైతే చేయను, కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా, డిఫరెంట్గా చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చికెన్ అందరూ వేరే వేరేగా చేస్తారు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన తరకాలో చాలా బాగుంటుంది. ఇది కలిపి పెట్టి వండటం అంటారు, కలిపేసుకొని వండుకోవడం చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని కూర చేసుకుంటాం కదా, అలా కాకుండా మంచిగా కలిపి పెట్టేసుకొని వండేసుకుందాం. ఇప్పుడు చికెన్ శుభ్రంగా వేడి వాటర్లో కడిగేసి పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా కడిగేసుకుని పెట్టేసుకున్నాం అనమాట, వాటర్ ఉండకుండా. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. కొంచెం వేసేసుకుందాం, ఒక 2 ఉల్లిపాయల దాకా అయ్యి ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ కట్ చేశాను ఇవి, అందుకని తగినంత వేసుకుందాం. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసేసుకున్నాం. కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే ఉప్పు కారంలోనే ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఇలాగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కారం వేసేసుకుందాం, తగినంత. సరిపోతుంది. చికెన్ కూర అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసేసుకుందాం, కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. ఇందులోనే మనం ఇప్పుడు తగినంత ఆయిల్ పోసేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడాను మంచిగా కలిపేద్దాం. చూసారా, ఇలా కలిపేసుకున్నాం. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మంట పెట్టేసుకుందాం. ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికించుకుందాం చక్కగాని. ఇలాగైతే డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మన పప్పి గిజాట్ ఉడుకుతుందన్నమాట. గిజాటే తింటుంది, వేరే ఆయిల్ ఉంటుంది అనమాట. ఇంకా వేరే ఏమైనా బోటి కానీ ఇలాంటివి తీసుకొస్తే కనుక ఆయిల్ ఉంటుందని పప్పి కోసం గిజాట్ తీసుకొచ్చి బాయిల్ చేస్తాడు. చూద్దాం, 5-10 నిమిషాలు అయితే అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అని. కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇలా కలిపి పెట్టుకుని వండుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. మనం వాటర్ ఏమి వేయలేదు, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి సగం పడి ఉడికింది. 5-10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాం కదా. చూడండి, చక్కగా ఉడికిపోయింది సగం వరకు. ఇప్పుడు సగం ఉడికిన చికెన్లోని మనం ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి అలా వేసేసుకున్నాం. అల్లం, చిన్నెల్లిపాయలు, చెక్క, లవంగాలు పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇది కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. సగం ఉడికిన తర్వాత వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే ధనియాల పౌడర్ వేసేసుకున్నాం, కొంచెం వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకున్నాం, ఇంకొంచెం వేసుకున్నాం.
సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని పైనుంచి గరం మసాలా వేసేసుకున్నాం. ఒక స్పూన్ మనకు స్పూన్ వేసాను, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేద్దాం. ఉప్పు తక్కువ కాకుండా చూసుకోండి. ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటేనే కూర మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సగం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాం మనం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5-10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. చూద్దాం. మన వాటర్ అయితే వేయలేదు, చికెన్లో ఉన్న వాటరే సరిపోయిందనమాట. ఇది ఇంకొక 5-10 నిమిషాలు ఉడికితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూపిస్తాను మీకు తర్వాత. చూడండి, ఇప్పుడే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూసారు? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 5-10 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. 5-10 నిమిషాలు అయితే అయిపోయింది. టోటల్గా మన కూర అయిపోయి ఉంటుంది. చూడండి, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉడికిందనమాట. ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనమైతే నీళ్ళు అయితే ఎక్కడా వేయలేదు, ఇవి చికెన్లో వచ్చిన నీళ్ళేనమాట. ఫస్ట్ మనం ఉప్పు కారం వేసుకొని వండుకుంటాం కదా, అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్లోని. అప్పుడు ఈ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ కూడాను బయటికి ఇలా వచ్చేస్తాయి. ఈ కూరకి నీళ్ళు వేస్తే బాగుండదు. నీళ్ళు వేసుకోకుండా ఆ చికెన్లో ఉంటా నీళ్ళతోనే చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. చూడండి, ఈ చలికాలం చక్కగా చికెన్ తెచ్చుకొని కారంగా రాగి సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లోని జలుబులు, జ్వరాలు ఇలా వస్తాయి కదా, జలుబు, దగ్గు, జ్వరాలు ఇలా వస్తాయి కదా, వీటికి కూడాను చాలా మంచిది అనమాట. అన్నం తినకుండా రాగి ముద్ద చేసుకొని తినాలన్నమాట. ఇలాంటి కూరల్లో చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా కారంగాను ఇలా కలిపి పెట్టుకొని వండుకుంటే ఇది వేరే టేస్ట్ ఉంటుంది అన్నమాట. మన కూర అయితే అయిపోయింది. చూడండి, చక్కగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మన కూర అయిపోయింది. మూత పెట్టేసుకుందాం, స్టవ్ కట్టేసుకుందాం అనమాట. ఇదండి. ఓకేనండి, బాయ్ బాయ్.